కాశ్మీర్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ దొంగ ఏడుపేడుస్తోంది. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు పాకిస్తాన్ నాటకాలాడుతోంది. దాడి ఘటనని ఖండిస్తున్నట్టు ప్రకటించిన పాక్ మరణించిన వారి కుటుంబాలకి సానుభూతి తెలిపింది. దాయిదీ దేశం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందంటూ భారతీయ నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. ఉగ్రమూకలకి పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం చేసింది. నరమేధం సృష్టించి ఏమీ తెలియనట్టు పాకిస్తాన్ ఇప్పుడు సానుభూతి ప్రకటిస్తుంది. ఇక కాశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడ్డ 4 ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తుపట్టారు. వీరిలో ఒకరు ఆదిల్ గురి అని, ఇతను 2018లో పాకిస్తాన్ వదిలిపెట్టి వచ్చేశాడని చెప్తున్నారు. మరొక ఉగ్రవాది పేరు ఆసిఫ్ షేక్ అని తెలిపారు. మరో 2 పాకిస్తాన్ దేశస్థులని, వారు ఆసిఫ్ ఆదిల్తో కలిసి వచ్చారని పోలీసులు గుర్తించారు. మిగతా వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో నెంబర్ ప్లేట్ లేకుండా ఒక బైక్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక పహల్గామ్లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రతా సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరింపజేశారు. అదే సమయంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా బంద్ సైతం కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ షాపులు, వ్యాపార సంస్థల్ని మూసివేశారు. ఇక వేసవి సీజన్లో కాశ్మీర్ అందాల్ని తిలకించడానికి వెళ్లిన పర్యాటకులందరూ తిరుగుముఖం పట్టారు. అర్ధాంతరంగా వెనుదిరుగుతున్నారు. పహల్గామ్ దాదాపు ఖాళీ అయిపోయింది. బయట వ్యక్తులు ఎవరూ అక్కడ లేరు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పర్యాటకులందరూ ఒక్కసారిగా గమ్యస్థానాలకి చేరుకోవడానికి విమానాన్ని ఆశ్రయించారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటున్నారు. కాశ్మీర్లోని అందాల్ని తనివితీరా చూసి ఆస్వాదించాలని వెళ్లిన 80 మంది తెలంగాణ పర్యాటకులు కూడా ఇప్పుడు అక్కడ ఆందోళనలో ఉన్నారు. బిక్కుబిక్కుమంటూ హోటల్లో తలదాచుకున్నారు. తమని రక్షించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రస్తుతం వన్ ఇండియా ప్రతినిధి పహల్గామ్లోనే ఉన్నారు. పహల్గామ్ నుంచి వన్ ఇండియా గ్రౌండ్ రిపోర్ట్.